అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్కోర్ వాట్ 500 ఎకరాల విస్తీర్ణం, 65 మీటర్ల ఎత్తైన భారీ శిఖరం చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం ఉంటుంది. అద్భుతమైన శిల్పకళ, పచ్చని కళతో నీటి గలగలలు, ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్కోర్ వాట్ ప్రత్యేకతలు. చాలా వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయం క్రీస్తు శకం 1000వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖమేర్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్కోర్. మొదట ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించిన అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి సాగింది. దీనిని కాంబోజ రాజ్యంగా పిలిచేవారు. యూరోపియన్లు వలసల అనంతరం కాంబోడియాగా పిలవటం మొదలుపెట్టారు. అంగ్కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్ధన్ II. ఆయన విష్ణుమూర్తి ఆధారకుడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా కూడా పిలుస్తారు. అప్పట్లోనే అంగ్కోర్ నగరంలో ఇక్కడ 10 లక్షల మంది వరకు నివసించినట్టు చరిత్ర పరిశోధకులు అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్కోర్ అని అర్థమవుతుంది. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్టుగా తెలియజేశారు. అంగ్కోర్ వాట్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతంగా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించడం జరిగింది. ఆలయం ప్రహారీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం చాలా విశిష్టం.